ఒకటి ఇక్కడ సెక్షన్స్ మార్చి ఇప్పుడు మోర్ సివియర్ 105 BNS కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. సరే, ఇవి 5 నుంచి 10 సంవత్సరాలు ఈవెన్ లైఫ్ ఇవన్నీ చెప్తున్నారు, కానీ ఎంతవరకు ఆయన్ని పెద్ద పెద్ద కేసులే, ఆర్థికపరమైన కేసులే ఏం చేయలేకపోయాయి. 11 CBIలు, 9 ED కేసులు అని అంటే ఆయనకి అట్లా అనిపించవచ్చు. ఇదేం పెద్ద నథింగ్గానే చూసే వాళ్ళకి కూడా అలాగే అనిపిస్తుంది. అయితే కానీ ఇక్కడ దీని నిగూఢంగా చాలా వ్యవహారాలు ఉన్నాయి, విషయాలు. ఇప్పుడు బాజీ గారు చెప్పినా, లేకపోతే అడ్వకేట్ మాతి వెంకటేశ్వర గారు చెప్పినా, లేకపోతే మన కామన్ సెన్స్తో మనం కొంత లీగల్గా కొంత విషయం అన్న తెలుసు కాబట్టి ఆ రకంగా చూసినా. ఇకపోతే ఆయన ట్వీట్ ద్వారా చెప్పేది ఏంటంటే ఆయన పాత్ర అసలు ఏమీ లేదు, మొదటి నుంచి ప్రభుత్వం ఆయన కట్టడి చేస్తున్నాడు. ఇప్పుడు ఆయనకి పర్మిషన్స్తో ఎలా ఇచ్చారు? 11 ప్లస్ ఒక 3, 15 లేదా 14 వెహికల్స్ ప్లస్ ఒక 100. సార్ 100 ఎలాగో సాధ్యపడేది కాదు, వేలల్లోనే వస్తారు కాదంట్లా. కానీ తాడేపల్లి ఇంటి దగ్గర నుంచే 50 పైచిలకు వాహనాలతో బయలుదేరినప్పుడు అప్పుడే ఫస్ట్ వైలేషన్ జరిగిపోయినట్టు కదా సార్. వైలేషన్ అక్కడే ఇంటి దగ్గరే స్టార్ట్ అయిపోయింది. ఆంక్షల్ని నేను పట్టించుకోవడం లేదు, ఐ డోంట్ కేర్ అని చెప్పేసి ఆయన అక్కడే సిగ్నల్ ఇచ్చేసాడు ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడే. రెండోది, ఇకపోతే ఆయనకి సెక్యూరిటీ ప్రభుత్వం కల్పించడంలో విఫలమైంది. ఇప్పుడు చనిపోయింది ఎవరు? లేకపోతే నష్టం జరిగింది ఆయనకా, లేకపోతే ఇక్కడ ఇద్దరు కార్యకర్తలు, ఆ పార్టీ కావచ్చు ఎవరైనా కానీ. ఇప్పుడు ప్రజలు భయపడాలా, లేకపోతే ప్రజలకు సెక్యూరిటీ కల్పించాలి ఈయన వస్తుంటే ఈ రకంగా? లేదు మొన్న రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బేళం దొక్కేయటం, లేకపోతే టిక్కీలు దొంగతనాలు చేయటం, అంటే అక్కడ రైతులకి లేకపోతే ఇక్కడ ప్రజలకి సెక్యూరిటీ కల్పించాలా, లేకపోతే ఈయనకి సెక్యూరిటీ కల్పించాలా? సెక్యూరిటీ కల్పించడం అనేది ప్రభుత్వం యొక్క డ్యూటీ కాదంటలా. కానీ ఇలా వైలేషన్ నేను చేసుకుంటా వెళ్తాను, నేను ఎంత వైలేషన్ చేసినా కానీ ఏం జరిగినా మీదే బాధ్యత అని చెప్పేసి ఈరోజు ట్విట్టర్ వేదికగా, ఎక్స్ వేదికగా అంత సుదీర్ఘంగా మళ్ళా టోటల్గా నాకేం సంబంధం లేదని చెప్పడం. ఇంకోపోతే ఫస్ట్ అసలు ఈ వీడియో వచ్చినప్పుడు ఏమన్నారు సార్? ఫస్ట్ అది ఏఐ, లేకపోతే డీప్ ఫేకు, మార్ఫింగు, డాక్టర్డ్ వీడియో, ఇన్ని చెప్పినప్పుడు మరి అదే సాక్షిలో వాళ్ళే ఒప్పుకున్నారు, ఆయన కారు కింద పడ్డారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ చూసినా కానీ ఆయన కూడా ఇండైరెక్ట్గా ఏమో చెప్పారు, ఎస్ దానిలో భాగంగానే జరిగింది, కానీ ఫెయిల్యూర్ గవర్నమెంట్ అంటున్నారు. మరి రాజకీయపరమైనటువంటి ఈ వాగ్యుద్ధాలు, వాస్తవాలను దాచేయడానికి ప్రయత్నాలు చేయడం ఏంటి? అది కుదరినప్పుడు ఈ రకంగా మళ్ళీ కవరప్ చేయటం. మూడవది, ఈ సెక్షన్స్ మూలంగా లేదంటే భవిష్యత్తులో ఆయన ఇంకా ఇటువంటి డెసిషన్స్ లేకపోతే పరామర్శలకి వెళుతున్నప్పుడు ఏమన్నా కొంతన్నా మార్పు వచ్చే అవకాశం ఉంటుందా ఆయనలో కానీ, లేకపోతే ప్రభుత్వ పరంగా కానీ? సురేష్ గారు నమస్తే. బాజీ గారు చాలా ఆవేశంగా అసలు నరహంతకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి బతకటానికి వీలు లేదు, ఖచ్చితంగా అతను ఊరేయాలి, ఏదైనా చాలా బాగానే చెప్పారు, అంత బాగుంది ఎమోషనల్ గా. సరే, ఈ శిక్షల ప్రకారం ఊరేస్తారా ఏమేస్తారనేది ఆయన ఎలాగూ కాంగ్రెస్ పార్టీ కాబట్టి వాళ్ళు ప్రభుత్వంలో లేరు కాబట్టి డిమాండ్ చేశారు, అతని మీద చర్యలు తీసుకోండి అని డిమాండ్ చేశారు బాజీ గారు. అంతవరకు డిమాండ్ బాగుంది. మరి కనపర్తి శ్రీనివాసరావు గారు కూడా అదే డిమాండ్ చేశారు. ఏమని? జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టడానికి వీల్లేదు, అతను అరెస్ట్ చేయాల్సిందే. అదని మీదే ప్రభుత్వం, మీదే అధికారంలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు మీ పార్టీయే. వెంకటేశ్వరరావు గారు కూడా మాట్లాడారు, చట్టాలు చెప్పారు అని చెప్పారు. ఆయన కూడా ప్రభుత్వంలోనే ఉన్నాడు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. కాబట్టి తప్పు చేసినటువంటి వాళ్ళని చర్యలు తీసుకునేటువంటి స్థానంలో మీ ఇద్దరు ఉన్నారు. తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టొద్దని బాజీ గారు కూడా చెప్పారు. నేనైతే తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టమని మీరందరూ శిక్ష వేయమన్నారు కాబట్టి నేను వదిలిపెట్టమని ఏం చెప్పను, జగన్మోహన్ రెడ్డి కాదు ఎవరికైనా. ఈ సమాజంలో చట్టబద్ధంగా ఎవరు తప్పు చేసినా సరే వాటాల ప్రకారంగా ఏ విధంగా అయితే శిక్షలు ఉన్నాయో ఆ శిక్షలు వాళ్ళకి ఖచ్చితంగా పడాల్సిందే. జగన్మోహన్ రెడ్డి కారు కింద సింగయ్య అనేటువంటి ఒక అతను చనిపోయాడు అనేటువంటి ఆరోపణ మీద నిన్న ఆదివారం రోజున గుంటూరు పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా దాని సెక్షన్లు మార్చి దాంట్లో జగన్మోహన్ రెడ్డి కారు డ్రైవర్ని A1 గా, జగన్మోహన్ రెడ్డి A2 గా, మిగతా ఎవరున్నారు 5 వాళ్ళందరి పేర్లు చెప్పారు. 5 6 ఉన్నారు, వాళ్ళందరి పేర్లు చెప్పారు. అయితే ఇక్కడ ఒక అంశం ఏమిటి అని అంటే, ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి కారు కిందకైనా పడి అక్కడ చనిపోయినటువంటి పరిస్థితి ఉంటే
వాళ్ళు పెట్టేటువంటి చట్టపరంగా ఏవైతే సెక్షన్లు ఉన్నాయో ఆ విధంగా శిక్షకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అర్హుడు, ఆ విధంగా చేయాల్సిందే. ఇక్కడ గుంటూరు ఎస్పీ మొట్టమొదటి రోజున బుధవారం రోజున ఘటన జరిగింది. ఆయన ఏమి స్టేట్మెంట్ ఇచ్చాడు? ఈ సింగయ్య అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లో వెహికల్ కాకుండా ఒక ప్రైవేట్ వెహికల్ సో నంబర్ వాళ్ళ విజయవాడకు సంబంధించినటువంటి వాళ్ళు అది ఢీకొన్నది. ఆ తర్వాత మా పోలీసులు తీసుకొచ్చారు, దాన్ని తీసుకొచ్చి గుంటూరు GGH లో ఆ హాస్పిటల్ అడ్మిట్ చేశారు, తర్వాత చనిపోయాడు అని చెప్పారు. అయిపోయింది. బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం 5 రోజులు అయింది. 5 రోజుల తర్వాత ఈ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత అనేక తర్జన భర్జన తర్వాత ఆదివారం అర్ధరాత్రి గుంటూరు ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు? ఇది ఈ విధంగా మాకు ఒక వీడియో దొరికింది. అది ఏ క్రమంలో దొరికింది అని అంటే, ఈ మొత్తము ఈ మనిషి చనిపోయినటువంటి ఘటనకు సంబంధించి సీసీ కెమెరా ఫుటేజ్, అదే విధంగా డ్రోన్ కెమెరాస్, అదే విధంగా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఫోన్ లో తీసినటువంటి వీడియోస్, ఇవన్నిటిని పరిశీలించేటువంటి క్రమంలో మాకు ఒక వీడియో దొరికింది. ఆ వీడియో దొరికిన దాని ప్రకారంగా ఏమని ఉంది అని అంటే, జగన్మోహన్ రెడ్డి కారు కిందే ఆయన పడ్డాడు అనేటువంటి దాని మీద ఆ వీడియో ఉంది. కాబట్టి ఈ కేసులో దీన్ని ఆల్టర్ చేసి సెక్షన్లని నిందితులుగా ఫలానా వాళ్ళని చేర్చడం జరిగింది. దాంట్లో విలేకరులు అడిగారు, మరి మీరు ఒక ఎస్పీ స్థాయిలో ఆ రోజున మీరు ఫలానా వెహికల్ ఫలానా వాళ్ళ వెహికల్ గుద్దుకోవడం వల్ల చనిపోయి అతను దెబ్బతగిలి అని ఎలా చెప్పారు అని అడిగారు. అడిగితే ఆయన మంచి ఆన్సర్ చెప్పారు. ఏమనంటే, ఆ రోజున ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు ఆ విధమైనటువంటి సమాచారాన్ని మీకు వెల్లడించడం జరిగింది మీడియాకి. ఆ రోజు కూడా నేను స్పష్టంగా చెప్పాను, ఇది 100% ఇదే పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు, మా దర్యాప్తు జరుగుతోంది అనేటువంటి విషయాన్ని చెప్పాను అని జర్నలిస్టులు చెప్పారు. అదే అంశము ఆదివారం జరిగినటువంటి ప్రెస్ మీట్ కు సంబంధించినటువంటి అంశం కూడా ఇప్పుడు కూడా ఈ వీడియో అనేటువంటిది వాళ్ళ దొరికినటువంటి వీడియో మీద ఈ సెక్షన్ ఆల్టర్ చేసి నిందితులను చేర్చి అండర్ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది జరుగుతోంది. ఇది కూడా 100% కరెక్టా కాదా అనేటువంటిది ఎప్పుడు తేల్చాలి? దాన్ని ఫోరెన్సిక్ పంపించాలి, అది వాస్తవమైనటువంటి వీడియో అని తేలాలి. అవును వీడియో ఎవరు ఇచ్చారో అది చెప్పక్కర్లేదు, వాళ్ళ దర్యాప్తులో తేలితే ఆ ఫోన్ నుంచి తీసినటువంటి వీడియో ఏంటి, దాని కంటిన్యూషన్ ఏంటి, దాని కనెక్టివిటీ ఏంటి, దాని సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఏమిటి అన్ని తీసుకున్న తర్వాత ఎస్ జగన్మోహన్ రెడ్డి వెహికల్ కిందే ఇతను పడి చనిపోయాడు, ఈ విధంగా అతను తోచుకుంటూ అక్కడ కారు వెళ్ళింది అనేటువంటి అంశం నిర్ధారణ కావలసి ఉంది. ఈ విషయాన్ని ఎస్పీ చెప్పినటువంటి అంశాన్ని నేను చెప్తున్నా. మీరు అంతే తప్పది డీప్ ఫేక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా, లేకపోతే ఇంకోట ఎవరు వాళ్ళు ఏమైనా చెప్పుకోవచ్చు, కానీ ఇది ఖచ్చితమైనటువంటి వీడియో అని చెప్పగలిగినటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు ఈ రోజుకి. ఇది ప్రధానమైనటువంటి అంశం. దర్యాప్తు జరగాలి. ఎలాగో దర్యాప్తు జరిగింది, పోలీసులు దర్యాప్తు చేస్తారు, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ తీసి జగన్మోహన్ రెడ్డి తప్పు ఉంటే ఖచ్చితంగా అది ఆ విధంగా కూడా వీడియోలో కనపడ్డట్టుగా ఒక మనిషిని అలా తొక్కుకుంటూ వెళ్తే అది హిట్ అండ్ రన్ కింద వస్తుంది. ఖచ్చితంగా కాలంలో ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ జనాభాని గ్యాదర్ చేసినటువంటి వాళ్ళు అందరూ నిందితుల కిందే వస్తారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ కేసులో ఆల్రెడీ 5 ఏళ్ల పైన, లేకపోతే అవసరమైతే 10 ఏళ్ళు, అవసరమైతే జీవిత కారాగార శిక్ష వరకు కూడా అవకాశాలు ఉన్నటువంటి తీవ్రమైనటువంటి నేరం కాబట్టి అరెస్ట్ చేసేదానికి అవకాశం ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ ఉన్నటువంటి పూర్తి స్థాయి నిర్ధారణ కానటువంటి వీడియోను బట్టి కేసు నమోదు చేయొచ్చు. దీన్ని బట్టి అరెస్ట్ చేస్తారా లేదా అనేటువంటిది పోలీసుల మీద ఆధారపడి ఉంటుంది. ఇక నా అభిప్రాయాన్ని నేను చెప్తాను. ఇది అంతా కూడా పోలీసులు ఏం చెప్పారు అనేటువంటి దాని మీద ఇప్పటి వరకు నిర్ధారణ కారణమైనటువంటి అంశం ఇది. ఒక దాంట్లోనేమో అది ప్రైవేట్ వెహికల్ ఉంది, రెండో దాంట్లోనేమో జగన్ వెహికల్ అని ఉంది, మూడో దాంట్లో ఏమొస్తుంది అనేది పోలీసులు దర్యాప్తు చేసి తేల్చాలి. ఇది దర్యాప్తులో ఉన్నటువంటి అంశం. మూడో అంశం ఏంటి అని అంటే, ఒక ఘటన జరిగినప్పుడు నేను పరిశీలించిన దాని ప్రకారంగా ఒక జర్నలిస్ట్ గా
25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. నేను ఆ వీడియో చూసిన ప్రకారంగా నేను లోకల్ గా ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడాను. తర్వాత ఎస్పీ ప్రెస్ కాన్ఫరెన్స్ సంబంధించినటువంటి అవన్నీ కూడా మాట్లాడిన తర్వాత నా పరిశీలనలో నేను అభిప్రాయపడేటువంటి అంశం ఏంటి అని అంటే, ఒక ఘటన, అది జగన్మోహన్ రెడ్డి ఒక వెహికల్ వచ్చినప్పుడు ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి వెహికల్ కింద ఒక వ్యక్తి చక్రాల కింద మరి పడి నలిగిపోయేటువంటి పరిస్థితికి అలా ఉంటే, ఆ పైన ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, యేసు ప్రభు కావచ్చు, అల్లా కావచ్చు అండి. కానీ పబ్లిక్ యొక్క రియాక్షన్ అక్కడ మొత్తం సీన్ అంతా మారిపోయి అతన్ని కాపాడటం వైపే లక్ష్యంగా ఉంటుంది తప్ప వేరే ఉండదు. మీరు అది మొత్తం కింద గమనిస్తే ఒక్కసారి అది ఘటన జరిగినట్టు కొంతమంది ఆపండి అన్నట్టుగా కనపడుతుంది తప్ప అక్కడ దాంట్లో చాలా కొన్ని అనుమానితమైనటువంటి అంశాలు కూడా ఆ వీడియోలో ఉన్నాయి. ఆ నిలబడి వీడియోలో ఇప్పుడు మనకు కనిపిస్తున్నాడు వైట్ షర్ట్ వేసుకుని ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి మీరు ఆ వీడియో స్టార్ట్ అయినప్పుడు కింద నుంచి వీడియో కింద మనిషి చక్రాల కింద నుంచి పైకి వచ్చే క్రమంలో అతను చొక్కా నల్లగా ఉంటుంది, బ్లూ ప్యాంట్ వేసుకొని ఉంటాడు, తెల్ల చెప్పులు వేసుకొని ఉంటాడు. పైకి రాగానే అతను నుంచొని ఉంటాడు, తెల్ల చొక్కా వేసుకొని ఉంటాడు. విత్ ఇన్ సెకండ్స్ అండి, అది మొత్తం 37 సెకండ్ల వీడియో. ఒకసారి మళ్ళీ ఛాన్స్ సార్లు చూడండి కావాలంటే. కాబట్టి ఆ వీడియో ఏందనేది పోలీసులు తేల్చాల్సినటువంటి అంశం. అక్కడ ఎక్కడా కూడా ఒక మనిషి ఆ సమయంలో అక్కడ కింద పడితే, చక్రాల కింద పడితే ఆ విధమైనటువంటి వాతావరణం ఉండదు. ప్రజలందరూ కూడా దాని మీదే కాన్సన్ట్రేషన్ చేసి దాని మీదే మొత్తం సిచ్యువేషన్ ఉండదు తప్ప జగన్మోహన్ రెడ్డి జైలు కొడతారని నేను అస్సలు అనుకోవటం లేదు. అయితే ఈ విధమైనటువంటి వీడియోకి సంబంధించినటువంటి మీరు అన్నది కరెక్టే సార్, అది సాధారణ సందర్భాల్లో. కానీ అక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు. ఇప్పుడు చెప్తానండి, ఇప్పుడు అసలు విషయానికి వస్తాను. ఇందాక ప్రస్తావన చేసినటువంటి విషయానికి వస్తాను. ఇక్కడ ప్రతిపక్ష నాయకులకి నియంత్రణ చెయ్యాలి, ఎట్లా వేసుకొని వస్తారండి. ఇందాక బాధ్యతలు కూడా అన్నారు. ఇప్పుడు ఏం మీటింగ్లు ఉన్నాయండి అసలుకి? ఇప్పుడు ఏమైనా ఎన్నికలు ఉన్నాయా? ఇప్పుడు ఎన్నికలు లేనప్పుడు ఏ పని పడలేదు జగన్మోహన్ రెడ్డికి జనాన్ని వేసుకొని రావడానికి అని చెప్పేసి బాజీ గారు కూడా బాగా చెప్తున్నాడు. బాగా ఉంది. నేను అడుగుతాను, చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు కందుకూరుకి ఏ ఎన్నికలు ఉండి వెళ్ళాడయ్యా? అదే విధంగా ఆళ్లగడ్డకి వెళ్తే ఆళ్లగడ్డలో పోలీసులు వెహికల్ మీద దాడులు జరిగి తగలబడ్డప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాగనే ఆరోపణ చేశాడు ప్రతిపక్షాల వాళ్ళ మీద. వీళ్ళందరూ అలకోలం చేస్తున్నారు, వీళ్ళ సభల వల్ల మొత్తం దాడులు జరుగుతున్నాయి, దీని వల్ల మొత్తం ల్యాండ్ ఆర్డర్ మొత్తం దెబ్బతింటే ప్రజలందరూ చచ్చిపోతున్నారు. కృష్ణాంజలి గారు ఒక్క నిమిషం, కృష్ణాంజలి గారు మనం ఇది కావాలంటే టైం ఎక్స్టెండ్ చేసుకున్నాం. ఒక్క నిమిషం. సరే, నాకు గుర్తులేదు, గుర్తున్నోళ్ళు చెప్తారు. నాకు అయితే మరి ఆయన అయితే కనుక ఏదో ఇలా సంవత్సరం క్రితం చచ్చిపోయినోడిది విగ్రహం, అది కూడా బెట్టింగ్లో దొబ్బెట్టుకున్నోడి విగ్రహం ఆవిష్కరణకి అయితే వెళ్తే వెళ్ళాడని నేను అనుకోవట్లేదు. బట్ జరిగిన తప్పే ఇరుకు ప్రదేశాల్లో పెట్టడం అయితే కావాలనేది జరగదండి. యాక్సిడెంట్ ఈజ్ యాక్సిడెంట్. యాక్సిడెంట్ తర్వాత మనం వ్యవహరించిన తీరు, మన ప్రవర్తన, మన రియాక్షను, మన మానవత్వం, మన సెన్సిటివిటీ. 2 గంటలు మాట్లాడాడు కదా రెండో రోజు 2 గంటలు. నేను ఆన్సర్ చేస్తాను, కృష్ణాంజలి గారికి ఆన్సర్ చెప్తాను నేను. బికాస్ ఇట్స్ ఎ డిబేట్ డెఫినెట్ గా కంప్లీట్ అయిన తర్వాత నేను కంక్లూజన్ ఇస్తాను. ఎందుకు అంటే ప్రతిపక్ష నాయకులకి నిబంధనలు పెట్టాలి, నియంత్రణ చెయ్యాలి. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేసి విఫలమై జగన్మోహన్ రెడ్డి నియంత్రణగా చేసి ఆయనే విఫలమవలా. ఆయన చాలా సక్సెస్ఫుల్ గా కట్టడి చేయగలిగాడు. ఇలా ఇంత ఫ్రీగా ఎక్కడ తిరిగారు? ఎవరు తిరగల, ఇంక్లూడింగ్ కమ్యూనిస్టులతో సహా తిరగల. ఎవరు తిరగలేకపోయారు. ఇక్కడ ఇంత ఫ్రీగా అప్పట్లో ఎక్కడ తిరగనిచ్చాడండి ఆయన? ఆయన ఆ విధంగా నియంతలాగా వ్యవహరించారు కాబట్టి ఎక్కడా లేనటువంటి విధంగా. మరి ఈయన ఎవరు ఆపారు? ఈయన ఎక్కడ కట్టడి చేశారు? ఈయన ఎక్కడ ఆపారు? అసలు వెళ్ళొద్దని ఎవరన్నారు? కండిషన్స్ తో కూడినటువంటి పర్మిషన్ ఇచ్చారు. అది ఎక్కడైనా ఉంటది, అది ఎప్పుడైనా ఉంటది. మీరు 20 నిమిషాల పాటు మాట్లాడారండి. నేను మీకు జస్ట్ ఒకటి గుర్తు చేస్తున్నా అంతే.
నేనేమంటున్నానంటే ఎవరు ఆపారండి ఆయన ఎవరు కట్టడి చేశారు ఆయన్ని? తాడేపల్లి ఇంటి దగ్గర నుంచే వైలేషన్ తో స్టార్ట్ చేసి ప్రతిపక్ష నాయకుల నియంత్రణకు సంబంధించి శ్రీనివాస్ గారు అదే విధంగా వీళ్ళు బాజీ గారు మాట్లాడినటువంటి మాటల మీద నేను చెప్తున్నాను. ఇప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఒక ప్రతిపక్ష పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. ఎవరికి లేదు, రికార్డు అతందే. ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీద దాడి చేసింది అతందే రికార్డు. అదే విధంగా ఈ రాష్ట్రంలో ఎవరు సభలు పెట్టుకోకూడదని జీవో 1 తెచ్చినటువంటి రికార్డు కూడా జగన్మోహన్ రెడ్డిదేనండి. ఎవరు మరి ఏంటంటే మీరు ప్రతిపక్ష పార్టీలన్నీ తప్పులు చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు జనంలోకి వెళ్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడు ఆ రోజున మీరు చెప్పే ప్రకారం ఏమో జనం సమస్యల మీద వెళ్ళాడు, మోహన్ రెడ్డి మాత్రం తప్పుడు సమస్యల మీద వెళ్తున్నాడని చేసుకోండి. కానీ జగన్మోహన్ డిస్ట్రిబ్యూషన్ ప్రతిపక్షాలు ఈ విధంగా చేస్తున్నాయని అతను నియంత్రణగా వ్యవహరించే ప్రయత్నం చేశారు. ఈ రోజున ప్రతిపక్ష పార్టీకి జగన్మోహన్ రెడ్డి వదిలి వెళ్లి రైతుల్ని, పొగాకు రైతులను పరామర్శించాలన్నా, గుంటూరు వచ్చి మిర్చి అడ్డుకు వచ్చి మిర్చి రైతులను పరామర్శించాలన్నా, ఏ నిబంధనలు పెట్టినా ఏం చేసినా మీరు ఎవరు కూడా చట్టబద్ధమైనటువంటి నిబంధనలు పెట్టలేరు. జగన్మోహన్ రెడ్డి అట్ట పెట్టి జీవో తెచ్చి ఆపలేకపోయాడు. చట్టబద్ధంగా అది చెల్లుబాటు కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద మీరు ఏవైనా చేయండి, కాదండి. జగన్మోహన్ రెడ్డి తనంత తాను ఎలాగో తన నెత్తిన భస్మాసురార్థం పెట్టుకొని 11కు వచ్చాడు. ఈ రోజున మీరేం చేస్తున్నారంటే అసలు ఈ సమాజంలో బతకటానికే వీలు లేదు, ఈ రాజకీయ పార్టీ పెట్టడానికి వీలు లేదు అనేటువంటి విధంగా మీరు ఎన్నో చేస్తున్నారు. ఒకటి అడుగుతున్నానండి, గుంటూరు వచ్చి కనపర్తి శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, మిర్చి రైతులను పరామర్శించాడు, మిర్చి రైతులకు నష్టం జరుగుతుందని చెప్పాడు. చంద్రబాబు నాయుడు లేఖ రాశాడు ఢిల్లీకి. 4 నెలలు అయింది. జగన్మోహన్ రెడ్డి లేవనెత్తినటువంటి డిమాండ్ కి సంబంధించి ఢిల్లీకి చంద్రబాబు నాయుడు రాసిన లేఖ మీద ₹1 వచ్చినాయి చెప్పానండి. వదిలి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. పొగాకు రైతులకు నష్టం జరుగుతుందని చెప్పాడు. 14,000 నుంచి 4,000 పడిపోయిందంటే చంద్రబాబు నాయుడు ఢిల్లీకి లేఖ రాశాడు. ఇప్పటికి ఒక 20 రోజుల్లో, 4 రోజులు ఒక 5 పైసలు వచ్చినాయి చెప్పానండి. ఏం ఆయన శవరాజకీయాలని ఇవన్నింటినీ కూడా జనం ఎలాగో నమ్మట్ల జగన్మోహన్ రెడ్డిని. రైతులకు సంబంధించిన సమస్యలు ఏంటండి? రైతులు మన పక్కనే ఉన్నటువంటి కనపర్తి శ్రీనివాస్ గారు నాదెండ్ల మండలంలో 3 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కనుకూరులో రైతు మొన్న ఆత్మహత్య చేసుకున్నారు. ఏంటంటే ఆత్మహత్యలు రైతులు వాటి గురించి కాదు సమస్య. ఆ సమస్య అది కాదు. శాంతి భద్రతలు, పర్మిషన్లు, ఎలా నాయకుడు నడుచుకోవాలనే దాని మీద ఇవన్నీ చెప్పుకుంటా పోవటం కాదు. ప్రతిపక్షాల నియంత్రణ పెట్టేటువంటి అంశాలు నిలబడవు. నియంత్రణ పెట్టడం లేదు, పెట్టే ప్రభుత్వం మాది కాదు. మాత్రమే చెప్పండి. మేము నియంత్రణ పెట్టడం లేదు, మేము నియంత్రణ పెట్టడం లేదు. మా కూటమి ప్రభుత్వం నియంత్రణ పెట్టదు. పార్టీ చెడ్డదే అని 12 నెలల తర్వాత కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా గంజాయి తాగేవాళ్ళు వాళ్ళు వీళ్ళు తిరుగుతున్నారు అంటే ఎవరు దానికి బాధ్యులు? ఎవరు? మీ తెలుగుదేశం వాళ్ళు కాదా? పోలీసులు కాదా? మీ గంజాయి తాగేవాళ్ళు, అసాంఘిక శక్తులు ఇవాళందరూ తిరుగుతున్నారు. ఎవరు బాధ్యత? ప్రభుత్వానికి కాదా? మీరు 12 నెలలైంది ప్రభుత్వం వచ్చి. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఎన్నాళ్ళు చెప్పని చెప్తారండి. ఈ రోజు చెప్పని చేసేది ఎవరు చెప్పని చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు చెప్పం? మనుషులు చంపుతుంటే మాట్లాడుతున్నావు. అతని గురించి చెప్పేసేవాడు ఎవరు లేడు. విజయవాడ బ్యారేజీని కూల్చేయడానికి పడవలతో తీసుకొచ్చి కుట్ర చేశారని చంద్రబాబు నాయుడు మాట్లాడాడు, మంత్రులు మాట్లాడాడు. ఒక కేసు పెట్టారండి ప్రభుత్వం? ఒక కుట్ర కేసు కూడా పెట్టిందా? ఎవరు మీరు డిబేట్ లో మాట్లాడటం, కేసులు పెట్టకుండా మీరు కేసులు అన్ని కలగాపులగం చేయకండి సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రేమ ఉంటే సపరేట్ గా మాట్లాడుకుందాం. మీకు జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉంటే మాట్లాడుకుందాం. నేను కూడా అనేక సందర్భాలు అడిగాను సార్. ఆ కేసు కంటిన్యూ అవుతుంది, ఆ కేసు ఏమి కొట్టేలేదు, దాన్ని వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. కేసు నమోదైంది, అది నడుస్తుంది, ఉన్నారు. కేసు ఉన్నది. ఒక నిమిషం ఆగండి సార్.
సార్ మాతి వెంకటేశ్వర గారు, నెక్స్ట్ ఎవరో చూడండి, నెక్స్ట్ మాతి మాట్లాడండి. వెంకటేశ్వర గారు, ఒకటి కృష్ణాంజలి గారు చెప్పిన దానికి విత్ డ్యూ రెస్పెక్ట్ టు హిమ్, కృష్ణాంజలి గారు మీరు అయిపోయింది, మీ టైం అంతా అయిపోయింది. మీరు continue. టాపిక్ డైవర్ట్ చేసి టైం తీసుకుంటున్నారు సార్. కృష్ణాంజలి గారు ఒక్క నిమిషం ఆగండి. కృష్ణాంజలి గారు కృష్ణాంజలి గారు ఒక్క నిమిషం ఆగండి. టైం తీసుకుంటున్నారు. కృష్ణాంజలి గారు ఒక్క నిమిషం ఆగండి. యు ఆర్ అనలిస్ట్ అంటే సీనియర్ జర్నలిస్ట్. ఒక్క నిమిషం ఆగండి సార్, మనకి విత్ ఇన్ ది ఫ్రేమ్వర్క్ టైమింగ్ కాదు ఇది.